కాకినాడ జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అధ్యక్షుడిగా గుద్దటి రామ్మోహన్ రావు, కార్యదర్శిగా పీఎన్కే వివిఎస్ మూర్తిబాబులు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి చోడగిరి శ్రీనివాసరావు ప్రకటించారు. శనివారం కాకినాడలోని ఏబీ ఎన్జీఓ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్జీజీఓ కాకినాడ జిల్లాకు చెందిన 17 పోస్టులకు గాను నామినేషన్లు దాఖలు కావడంతో వారందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా గుద్దటి రామ్మోహన్ రావు, అసోసియేట్ అధ్యక్షుడిగా మఠపతి వెంకటేశ్వర, ఉపాధ్యక్షులుగా సరళ చంద్రరావు, కేవీఎన్వి ప్రసాద్, వి పాండురంగారావు, ఎంఎన్ సత్యనారాయణ, ఆర్ జయకృష్ణ, మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎస్వి భారతి, కార్యదర్శిగా పీఎన్కే వివిఎస్ మూర్తిబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వై రామకృష్ణ, జాయింట్ సెక్రటరీలుగా బి శ్రీనివాసరావు, ఎన్ వీరబాబు, టి చార్లెస్ పాల్, ఎస్ఎల్ పరిమళ్ కుమార్, టి వెంకటరమణ, మహిళా సెక్రటరీగా మహిళా జాయింట్ సెక్రటరీగా వి జయలక్ష్మి, కోశాధికారిగా వై పద్మా మీనాక్షిలు ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. నూతన కార్యవర్గం అంతా సంఘ ఉద్యోగుల సమక్షంలో పదవి బాధ్యతలు చేపట్టి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు అందించారు. నూతన కార్యవర్గం ఉద్యోగులందరూ సీఎం చంద్రబాబు చేసిన రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు. కాకినాడ నగరంలో నగరాభివృద్ధి ఉద్యోగుల సహకారం ఉండాలని కోరారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు, మూర్తిబాబులు మాట్లాడుతూ తమను వరుసగా 3వ ఎన్నికల్లో విజయానికి సహకరించిన ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి ఎన్వి రామారావు, పర్యవేక్షణాధికారిగా ఏ రంజిత్ కుమార్ నాయుడులు వ్యవహరించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పసుపులేటి శ్రీనివాస్, జిల్లా మాజీ అధ్యక్షుడు ఆచంట రామారాయుడు, బూరిగా ఆశీర్వాదం, రాష్ట్ర ట్రెజరీస్ అకౌంట్స్ ఉద్యోగుల అధ్యక్షులు పాము శ్రీనివాస్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ కార్యదర్శి వేపకాయల వెంకటకృష్ణ, జిల్లా విద్యాశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మొండి రవికుమార్, 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఇన్ఛార్జ్ అధ్యక్షుడు కడలి శేషగిరిరావు, రాష్ట్ర పంచాయతీ మినిస్ట్రియల్ ఉద్యోగం సంఘం అధ్యక్షుడు ఆర్వివి రమేష్, కూటమి నాయకులు కటకంశెట్టి సత్యప్రభాకర్, మట్ట ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇదివరకంటే మీలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఎలక్షన్ వస్తే మిమ్మల్ని కలవాలని అనుకున్నారు. కాదు, ఈసారి మీరు మమ్మల్ని కలవడానికి వచ్చి మీకు మద్దతుగా ఉన్నామని తెలియపరిచిన వ్యక్తులు మొట్టమొదటి వ్యక్తులను ఎవరికి ఎదురొచ్చారు ఈ ప్రభుత్వం రావడానికి కోరుతున్నారు. అదేవిధంగా మీకు కూడా అనేక సమస్యలు గతంలో నేను పనిచేసినప్పుడు కూడా చూసాం. అనేక సందర్భాల్లో కొన్ని సమస్యలు పరిష్కారం కాకపోతే ఇబ్బందులు పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అది మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన విధానంతో కూడా తెలుసు, దాని జోలికి పోతున్నాయి. కానీ మీకు కూడా అన్ని విషయాలు తెలుసుకుంటాయి. ఈ ప్రభుత్వం ఎలా నడుపుతున్నారు, ఏ విధంగా నడుపుతున్నారు, నడిపిన దాంట్లో కూడా మీరు భాగస్వాములు ఈరోజు చెప్పాలంటే మీరు కూడా భాగస్వామ్యంగా నడుపుతున్నారు. ఈ ప్రభుత్వం మీరు మనం అందరం కలిసి భాగస్వామ్యం నడుపుతారు ఈ రోజున. అయితే మీ అందరూ కూడా మన ఒకటిగా రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా మిగతా దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అదే మెడికల్ బిల్ పెండింగ్ ఉంటే కూడా అవి కూడా మొన్ననే రిలీజ్ చేశారని తెలిసింది. నాకు నా దృష్టిలో ఇప్పుడే ఇక్కడ వచ్చిందని తెలిసింది. ఇది ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నప్పుడు సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున ఇంకా మిగతా కూడా టీఆర్ఎస్ విషయాలు కానీ ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయనకి మీ ఎంప్లాయీస్ మీద కానీ, ఈ రాష్ట్రం మీద కానీ, ప్రజలపై కానీ, అభివృద్ధిపై కానీ పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. అయితే ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా 1-2 నెలలు ఆలస్యం అవ్వచ్చు తప్ప అందరికీ మేలు జరుగుతుంది, ఇది నమ్మండి అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. 1-2 రోజులు లేట్ అవ్వచ్చు. తప్పనిసరిగా ఆలోచన ఉండాలి. హక్కుల గురించి సామరస్యంగా పోరాడాలి. అవసరమైతే సామరస్యంగా విన్నవించాలి. తప్పని పరిస్థితుల్లో పోరాటం కూడా ఏం కొత్త కాదు, నేను చెప్పింది కాదు. ఇది ప్రభుత్వ ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వం. ఇది సుమారుగా సంవత్సరాలు దాటి 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. సంవత్సరాలు దాటింది. మనకు చాలా సమస్యలు ఉన్నాయి మనకి ఎంప్లాయీస్. అది ఏదో ఒక ఉపన్యాసంలోనే ఒక మాటలో చెప్తే తీరే సమస్య కాదు. మీరన్నీ కూడా ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంప్లాయీస్ విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారు. ఎంప్లాయీస్ని ఎప్పుడు కూడా మా రాజకీయ నాయకులుగా మాకు కూడా చెప్తారు, ఎంప్లాయీస్ని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకూడదు. ప్రభుత్వంలో ఒక భాగం, 1 ఆఫ్ ది పార్ట్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళతో మనం సామరస్యంగా ఉంటేనే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.
ఖచ్చితంగా మనకన్నీ గతంలో కూడా మాట్లాడుకున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని చేయవలసి ఉన్నాయి. ప్రభుత్వం తరఫున అన్నీ కూడా రాబోయే రోజుల్లో వన్ బై వన్ మరి గత ప్రభుత్వంలో వచ్చిన ఇబ్బందుల వల్ల, ఎందుకంటే ప్రతిసారి ఏదో పూచి సాగు పెట్టకూడదు. మనం కూడా గత ప్రభుత్వం తప్పు చేసింది కానీ తిండి పంపించేశారు. మళ్ళీ ఆ పని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు, తప్పు చేయడానికి. మీ అందరూ ఎందుకంటే ఎంప్లాయీస్ విషయంలో మీరు అహర్నిశలు కష్టపడి ప్రజలకు సేవ చేయడంలో ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం చేస్తున్న విధానాల్ని ప్రజలకు చేరువుగా ఉండి వివిధ శాఖల్లో, ఎందుకంటే ఇంచుమించుగా మన 20 ఎన్ని డిపార్ట్మెంట్ అండి, 110 డిపార్ట్మెంట్స్. ఎందుకంటే అన్నీ కూడా మన ప్రభుత్వంలో మరి ఎంతో మీరు గ్రౌండ్ చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మీ సమస్యలు ఏదన్నా రామ్మోహన్ గారు చెప్పినట్టు మీలో ఒకటిగానే నేను పనిచేస్తాను. ఎమ్మెల్సీలో ఇంకోటనే కాదు, ప్రభుత్వ ఉద్యోగుల పక్షపాతిగానే ఆ రోజు నేను చెప్పాను. ఈ రోజు కూడా మీ తరఫున సామరస్యంగా ప్రభుత్వానికి మన వినతులు తీసుకెళ్ళడానికి కానీ రోజు అహర్నిశలు ఉద్యోగుల సంక్షేమం కోసం, ఉద్యోగుల శ్రేయస్సు కోసం రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో, మన నారా చంద్రబాబు నాయుడు గారితో సఖ్యతగా ఉంటూ ఒకటి గత ప్రభుత్వంలో మరి 5 సంవత్సరాలు మాకు రావాల్సిన అన్ని పెండింగ్ బిల్స్ కానీ, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ కానీ, జీపీఎఫ్ బిల్స్ కానీ, ఏపీజీఎల్ఐ బిల్స్ కానీ, మాకు రావాల్సిన పెండింగ్ బిల్స్ అన్నీ కూడా, మెడికల్ ఇన్వాలిడేషన్ కానీ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి సందర్భంలో మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజుకి ఒక 15,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ఉద్యోగుల యొక్క బిల్స్పై వెచ్చించడం జరిగింది. అదేవిధంగా ఒక డిఏ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పిఆర్సీ కమిషన్ కూడా ప్రభుత్వం వేయడానికి సమాలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ కార్డ్స్ విషయంలో హెల్త్ కార్డు పట్టుకెళ్తే ఏ హాస్పిటల్లోనూ కూడా మాకు వైద్యం జరగనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సందర్భంలో మా రాష్ట్ర అధ్యక్షులు దాని మీద ఒక అధ్యయనం చేసి దానికి ఒక కమిటీని, ఐఏఎస్తో కమిటీని నియమించి కొంతమంది ఒక 400 మంది డాక్టర్లని ఆ బిల్స్ పైన నియమించి, అదేవిధంగా ఈ రోజున ఆ హెల్త్ కార్డు అనేది ఒక స్ట్రీమ్లైన్ చేసి క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరిగే విధంగా 5 లక్షల రూపాయల వరకు కూడా ప్రతి ఉద్యోగికి, ఉపాధ్యాయుడికి, పెన్షనర్కి కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్గా జరిగే విధంగా మా రాష్ట్ర అధ్యక్షులు కృషి చేస్తున్నారు. త్వరలో అది వస్తుంది. అన్ని విధాలా కూడా మాకు ఈ ప్రభుత్వం మా ఉద్యోగులందరికీ పూర్తిగా ఉద్యోగుల పక్షాన ఉందని మీ ద్వారా మా ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తాం. పాలపర్తి మూర్తిబాబు, అత్యంత ప్రతిష్టాత్మకమైన కాకినాడ జిల్లా ఏపీ ఎన్జీఓస్ ఎలక్షన్స్ ఈరోజు జరిగాయి. ఇప్పుడే ఎలక్షన్ అధికారి అనౌన్స్ చేశారు. మరి ఈరోజు జిల్లా అధ్యక్షులు గుద్దటి రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో కార్యదర్శిగా నేను ఎన్నుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మా అధ్యక్షుల వారు చెప్పినట్టు ఈ బాధ్యత ముల్లా ఖరీదుగానే భావిస్తూ ఉంటాం. ఎందుకంటే జిల్లాలో ఉన్న ప్రతి ఉద్యోగికి కూడా వారి బెనిఫిట్స్ అందేలాగా ఈ నాయకత్వం కృషి చేస్తుందని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న విద్యాసాగర్ గారి నాయకత్వంలో వారు ఇచ్చిన ప్రతి పిలుపుని మేము శిరసా వహించి తద్వారా జిల్లాలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఏకీకృతం చేసి ఎటువంటి ఉద్యమానికైనా కూడా మేము వెనుకాడమని, మా ఉద్యోగుల బెనిఫిట్స్ పొందే వరకు కూడా మేము విశ్రమించకుండా పోరాటం చేస్తామని